నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ దాసుడిగా స్వభావం తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మీతోటి ప్రతిదినము ఒక వాక్య సందేశంలోకి మనం వస్తూ ఉన్నాం. ఇది దేవుని సంగమా, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి అనుదినం నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చా. ఈ మధ్య కాలంలో కొంత సమయాన్ని బట్టి మేము జ్ఞాపిస్తూ వచ్చాం. దయచేసి మనం అందరూ క్షమించండి. కానీ ఈ దినం నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం. చాలా గమనించండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయం, విలాప వాక్యంలో 3వ అధ్యాయం చక్కగా మనం అందరం కూడా 23వ వచనం భాగాన్ని చదువుకొని ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ ఉంటాం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యతను పుట్టించుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. అవును ప్రభువా, ఈ భూమి మీద సర్వ మానవాళి ప్రజలందరి కొరకు తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడు బని ఈ దినము మీ దాసులుగా ప్రభు స్థానంలో ప్రకటన చేస్తున్నాం. ఆనాడు ప్రవక్తగా పిలువబడ్డటువంటి ఇర్మియా ప్రవక్త రాస్తూ ప్రవచనాలతో మాట్లాడుతున్నాడు. క్లారా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడే కదా. అవును క్లారా, ఆది నుండి ముగింపు వరకు మనకు నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన మనం అందరం కూడా ఆరాధించి బిడ్డలుగా ఉండాలని ప్రభు మనం కోరుకుంటూ ఉంచాడు. అయితే ఈ భూలోకంలో నా ప్రియ దేవుని సంగమా, మానవుడు భూమి మీద ఉన్నటువంటి అన్నింటిని కూడా నమ్ముతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభు ఏం చదివిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. అవును, నువ్వు నమ్మదగిన దేవుడిని నమ్మగలిగితే నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని చూస్తావని ప్రియా నీ దాసుడిగా మనం చేస్తున్నాను. ఇలా గమనించండి, ఒకటి సత్యం, ఈ భూమి మీద నువ్వు ఈ భూమి మీద అనేకమైనటువంటి నమ్మి వాటిని విశ్వసిస్తున్నావే తప్ప సజీవుడైనటువంటి దేవుణ్ణి నువ్వు విశ్వసించి సజీవుడైనటువంటి దేవుని నువ్వు నమ్మగలిగితే సమస్త కార్యములు జరిపించేవాడు ఆయన, సమస్త రోగములను చూడిపించేవాడు ఆయన, ఆయన అద్భుతాన్ని ఆశ్చర్యకరం జరిపించే దేవుడని నువ్వు నమ్మగలిగితే ఉదయకాల సమయంలో ప్రభు చదివిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనుదినము ఆయన వాత్సల్యత మనందరూ కూడా ప్రేమను చూపించే దేవుడు కదా. ఆ నమ్మదగిన దేవుడి దగ్గరికి నువ్వు ప్రభు స్థలంలో ఉండి ప్రభు సన్నిధిని ప్రార్థించగలిగితే తప్పక ప్రభు యొక్క మహిమను చూస్తావు. ఆ నమ్మదగిన దేవుని నమ్మగలుగుతావని ప్రభు పేరట నేను ఈ మాట తెలియజేస్తూ నీ దాసుడిగా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమె మీ అందరికీ వందనములు.